ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ అశోక్ కుమార్ మార్చి 1వ తేదీ నుండి కొత్తగా అమలవుతున్న ట్రాఫిక్ చలానాల అవగాహన గురించి ప్రజలకు తెలియపరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1వ తారీఖు నుండి మోటార్ వెహికల్ చట్టం ఉల్లంఘనకు కొత్త అపరాధ రుసుము అమల్లోకి వచ్చినందున వాహనదారులందరూ తెలుసుకోవాల్సిందిగా తెలియజేశారు. వాహనదారులందరూ తమ వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లను సక్రమంగా ఉంచుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు వాహన చట్టాన్ని ఉల్లంఘనకు పాల్పడరాదు. ఎవరైనా వాహన చట్ట ఉల్లంఘనకు పాల్పడిన యెడల వారిపై కొత్తగా అమల్లోకి వచ్చిన చలానాను విధించబడును. కావున ప్రజలందరూ కొత్తగా వచ్చిన చలానాపై అవగాహన కల్పించుకుని వాహనదారులందరూ సక్రమంగా వాహన డాక్యుమెంట్లను ఉంచుకోవడం మరియు వాహన చట్టం రూల్స్ ని పాటించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా ప్రజలకి ట్రాఫిక్ పోలీస్ తరఫున చిన్న విజ్ఞప్తి అండి. గౌరవ మా ఎస్పీ గారి సూచనల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల సహకారంతో జనవరి 1, 2025 నుంచి ఫిబ్రవరి 28 వరకు అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ట్రాఫిక్ గురించి నగరంలో, జిల్లాలో అనేక ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. ప్రజల్లో అవగాహన పెంపొందించడం జరిగింది. సో ఈ రోజు నుంచి జనవరి 1 నుంచి 28 వరకు చేసినటువంటి కార్యక్రమాల్లో మార్చి 1వ తారీఖు నుంచి ఈ కొత్త ఎంవీ యాక్ట్ ప్రకారంగా ఉన్నటువంటి అపరాధ రుసుములన్నీ భారీగా పెరిగినాయని తెలియజేయడం జరిగింది. అది ఈ రోజు మార్చి 1 కూడా వచ్చేసింది. సో ప్రజలందరికీ మరొకసారి మేము ట్రాఫిక్ పోలీస్ తరఫున మా ఎస్పీ గారి సూచనల మేరకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా హెల్మెట్ ధరించకుండా 2 వీలర్ నడిపినట్లయితే అతనికి గాని, అతని వెనక కూర్చున్న వ్యక్తి గాని 1000 రూపాయల వరకు ఫైన్ పెంచడం జరిగింది. ఇది గతంలో 100 రూపాయలు ఉండేది. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినట్లయితే లైట్ మోటార్ వెహికల్ కి 5000 రూపాయలు ఉంది. అట్లానే హెవీ మోటార్ వెహికల్ కి 10,000 రూపాయల వరకు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఫైన్ పెంచడం జరిగింది. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, ఇన్సూరెన్స్ లేకపోవడం, మైనర్ డ్రైవింగ్ ఇవన్నీ కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఈ కొత్త ఎంవీ యాక్ట్ లో పొందుపరచడం జరిగింది. మైనర్ కి గనక వెహికల్ ఇచ్చి వాహనం నడిపినట్లయితే 25,000 రూపాయల వరకు కూడా జరిమానా ఉంది. అదేవిధంగా అతను ప్రోత్సహించి వెహికల్ ఇచ్చినందుకు 3 నెలల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా గతంలో 3,000 రూపాయలు ఉండే ఫైన్ ఇప్పుడు 10,000 రూపాయలకి పెంచడం జరిగింది. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇమ్మీడియట్ గా సస్పెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మీ వాహనాలు తీసుకుని మీరు బయలుదేరేటప్పుడు మీరు ఉపయోగించే వాహనానికి సంబంధించిన అన్ని